నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సినిమాలు కోర్టులు, అసలుకి సినిమాలు తీసిన తర్వాత సెన్సార్ బోర్డు ఉండగా మళ్ళీ కోర్టులను ఎందుకని వీళ్ళు ఆశ్రయిస్తున్నారు ఏంటి? వాస్తవానికి వివిధ కారణాల వల్ల సినిమాలు కోర్టులకు వెళ్తూ ఉంటాయి, రేట్లు పెంచుకోవడానికి కూడా కోర్టులకు వెళ్తూ ఉంటాయి. కానీ జననాయకన్ ఒక డిఫరెంట్ స్టోరీలో వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి సంక్రాంతి రిలీజ్ కాబోయే సినిమాలన్నీ కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇంకా పట్టుమని 5 రోజులు 6 రోజులు కూడా లేనటువంటి సమయంలో ఏంటి కోట్ల ప్రదక్షిణ అంటే ఏం చెప్తారు? అది అఖండ 2తోనే మొదలైంది. అఖండ 2 విషయంలో అదే జరిగింది కదా. ఏమవుతుందంటే మరి రాజకీయ శక్తులు సినిమాలో ప్రవేశిస్తున్నాయా, లేకపోతే సినిమా వాళ్ళు రాజకీయాలు ఉండటమా కారణం తెలియదు, కానీ టార్గెట్ సినిమా వాళ్ళు అవుతున్నారు. మరి అఖండ 2కి ఆ డిలే అవటం, ఆ సినిమాని దెబ్బ కుట్రలు జరగటం అవన్నీ మనకు తెలిసిందే. లేటెస్ట్గా వీళ్ళు రాజాసాబ్ నిర్మాతలు, మనశంకర్ ప్రసాద్ నిర్మాతలు కోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే ప్రీమియర్ షోలు వేసుకోవడానికి పర్మిషన్స్ కోసం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. సింగిల్ జడ్జితో అప్పుడు ఉత్తర్వు ఇచ్చారు, రేట్లు పెంచుకోవడానికి మీకు ఎవరు ఇచ్చారో రైట్ అని. అది ఉపసంహరించుకోమని వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. వెళితే కోర్టు మళ్ళీ ఇచ్చిన తీర్పు విచిత్రంగా ఉంది. కోర్టు ఇచ్చిన ఉపసంహరణ ఇదే మీద కోర్టు అభిప్రాయం అనేది చాలా విచిత్రంగా ఉంది. మిమ్మల్ని ఎవరు చెప్పారు అట్లా మీకేం లేదు కదా, మీకు వర్తించదు. ఏదో పుష్ప సినిమా, గేమ్ చేంజర్ సినిమా, మరి అఖండ 2 సినిమా, ఓజీ సినిమా, వీటికే కానీ దీన్ని మీకు వర్తించదని చెప్పిందంట. ఇదేమో అర్థం కాల కోర్టు పరంగా. కానీ ఏదైనా మనకు మేలే జరిగింది అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఎంత పెంచుతారో ఏంటి అనేది మాకు తెలియదు. 1000 పెంచుతారా, మల్టీప్లెక్స్లో 1000 చేస్తారా, 800 చేస్తారా తెలీదు. రేట్లు అయితే పెరిగే అవకాశాలు అయితే బాగా ఉన్నాయి. ఇంకా బుక్ మై షో కూడా ఓపెన్ అవ్వాలా. ఈ నైట్కి ఏమన్నా రాజ్యసభ రేపు షోలు పడతాయి కాబట్టి రేపు నైట్కి ఇంకా ఓపెన్ అయితే కాలా. ఇది వీరి చిరంజీవి గారి సినిమాకి సంబంధించి కానీ రాజ్యసభకు సంబంధించి కానీ. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే అన్ని సినిమాలు కూడా అటు ప్రీ రిలీజ్కి రేట్లు పెంచుకునే విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు చాలా చూస్తున్నాం. కానీ అఖండ 2ది డిఫరెంట్ స్టోరీ. అదేంటంటే ప్రొడ్యూసర్లు చేసినటువంటి తప్పిదం వల్ల అనవసరంగా కొంత డిలే అవడంతో సినిమా కూడా కొంచెం ఇబ్బంది పడిందని చెప్పి అనుకుంటున్నాం. కానీ జననాయకన్ ఏదైతే ఉందో, గతంలో బాలకృష్ణ గారు సినిమా తీసినటువంటి ఒక ఏదైతే భగవంత్ కేసరి ఉందో ఆ సినిమా ఇదే సినిమా అని చెప్పేసి ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు కొంత కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు జననాయకన్ అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఏంటంటే ఏం చెప్తారు? అది మళ్ళీ తమిళ రాజకీయాలు వచ్చినాయి. ఇక్కడ తెలుగు రాజకీయాలు పక్కనకి వెళ్ళిపోయినాయి, తమిళ రాజకీయాలు ఎంటర్ అయినాయి. సెన్సార్కి వెళ్ళింది సినిమా. సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. అందులో చాలా గవర్నమెంట్ మీద విమర్శలో లేకపోతే గవర్నమెంట్ వ్యతిరేకంగా దీంట్లో కంటెంట్ ఉంది అనే ఉద్దేశం కూడా కావచ్చు. స్త్రీలకు ఉన్న హక్కుల గురించి మొత్తానికి ఏదో ఆ సినిమాలో కంటెంట్ ఉంది. దాని మీద సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు. అది దాంతో విజయ్ మద్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు. అది సాయంత్రం వచ్చేస్తుంది అనుకున్నారు. సినిమా రిలీజ్ అవుతుందా లేదా, ఎందుకంటే రేపు కాకుండా ఎల్లుండి సినిమా రిలీజ్ అవ్వాలి. ఒక విధంగా రేపు ప్రీమియర్ షో పడాలేమో. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజకీయాల కారణం అనుకోవాల్సి వస్తుంది. ఒకే ఒక్కటి సినిమా మాదిరిగానే ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడో తొక్కాలనుకునే వాళ్ళు ఎప్పుడు పైకి వస్తూ ఉంటారండి. వాళ్ళకి ఆ విషయం తెలియట్లా. రాజకీయ శక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరినైతే తొక్కాలనుకుంటారో ఆ తొక్కే ప్రయత్నాల్లో వీళ్ళకి ఎక్కువ పేరు వస్తుంది. అదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ కోర్టు దాకా వెళ్ళిపోయిందంటే ఇష్యూ. సెన్సార్ వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి, కట్స్ చెప్పాలి, పోనీ ఇన్ని కట్స్ అని. దాన్ని నిరాకరించినప్పుడు మాత్రం వీళ్ళు వెళ్తారు. మరి ఏం జరిగిందో తెలియదు. కానీ విజయ్ అయితే మద్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు. అయితే భగవంత్ కేసరిలో ఉన్న మెసేజ్ ఏంటంటే బనావో బేటీకు షేర్ అని చెప్పేసి అన్నారు. సో ఆడపిల్లని పులిలా పెంచండి అని చెప్పేసి అన్నారు. సో ఇది ఒక మంచి మెసేజ్. యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. నాకు తెలిసి భగవంత్ కేసరి కూడా యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది అనుకుంటా. కానీ ఇక్కడ కనీసం ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపుతున్నారంటే రాజకీయాలు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యానా, లేదంటే మనకు సినిమా బాగుంది కాబట్టి ఆపాలనా, లేకపోతే ఎలాంటి ప్రయత్నం అనుకోవచ్చు? ఏవో మహిళలు ఓట్లు కొలగొట్టేస్తాడు విజయ్, అందుకని దీన్ని ఆపాలి ఏమని సరే. ఎప్పుడు కూడా ఫ్రీగా వదిలేయాలి, తొక్కాలనుకోకూడదు. తొక్కాలనుకుంటే ఏం జరిగిందో మనం ఏపీలో చూసాం ఎన్నికల ముందు. తొక్కాలనుకుంటే వాళ్ళు మరీ లేచారు. ఎంత లేచారో తెలుసు, నామం పెట్టారు చివరికి. రేపొద్దున ఇతను తొక్కాలనుకుంటే స్టాలిన్ కూడా అదే జరుగుద్ది. మరి నిజంగా సెన్సార్ వాళ్ళు ఎందుకు కావాలని చేస్తే మాత్రం అది ఇబ్బందికరమైన పరిస్థితి. అదే అండి. ఏదేమైనా మొత్తానికైతే నాకు తెలిసి రేపట్లో రావచ్చు. యూఏ సర్టిఫికేటే వచ్చేది దానికి కూడా.
ఈ చిరంజీవి గారి సినిమా శంకర్ వరప్రసాద్ కూడా యూఏ సర్టిఫికేట్ వచ్చింది, రాజాసాబ్ కూడా యూఏ సర్టిఫికేటే ఉంది. మొత్తానికైతే ఈ సినిమాల పరంగా చూసుకుంటే ఇక్కడ ఈ సినిమాలకు సంబంధించి అయితే టికెట్ రేట్ల మీద శంకర్ వరప్రసాద్ కానీ రాజాసాబ్ కానీ వచ్చేస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటో మనకు తెలియదు, తమిళనాడు పరిస్థితి. అక్కడ సినిమా మరి అది రిలీజ్ అవ్వకపోతే రాజాసాబ్కి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే 9వ తారీఖు సినిమా కాబట్టి జననాయకుడు పడకపోతే రాజాసాబ్కి పైచే అవుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే జననాయకానికి సంబంధించి ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అవడంలో కొద్ది ఏదైనా సరే స్టాలిన్ ప్రభుత్వం చేస్తే అధపాతాలను తొక్కడానికి విజయ్ తలపతి రెడీగా ఉన్నాడని చెప్పి అనుకోవాలా? చాలా ప్లస్ అవుద్ది. అదే జరిగితే అక్కడ తమిళనాడులో జరిగితే ఎన్నికలు ఎంతో దూరంలో లేవు, చాలా దగ్గరలో ఉన్నాయి. అతను కూడా చాలా క్లారిటీతో ఉన్నాడు, నేను ఇదే నా ఆఖరి సినిమా, నేను సినిమాలు చేయను అన్నాడు. ఆ మెసేజ్ ప్రజలకు వెళ్ళిపోయింది, మన కోసం సినిమాలో త్యాగం చేసాడనే భావన క్రియేట్ అయింది. కాబట్టి అది అతనికి ప్లస్ పాయింటే. ఇప్పుడు ఇంకా తొక్కాలనుకునే చర్యలు మొదలైనవి అనుకోండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తొక్కాలనుకుని ఇందిరాగాంధీ గారు ఏ ప్రయత్నాలు చేశారో అందరికీ తెలుసు. ఇలా చేసిన వాళ్ళందరికీ ఏం జరిగిందనేది తెలుసు. ఓటర్లే జరిగిన గుణపాఠం చెప్తూ ఉంటారు. అది ఎన్టీ రామారావు గారు జరిగినప్పుడు జరిగింది, ఆ తర్వాత జరిగింది, రేపు అక్కడ తమిళనాడులో కూడా జరగబోతుంది అనుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి సినిమాలన్నీ కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి. సో కోట్లు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఇవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.